ఇవన్నీ కూడా చెప్పినే చేస్తామని మరొకసారి కేటీఆర్ గారు ఈ మధ్యలో పెట్టిండు. నిన్న ధర్మపురి పోయిండు, కోరుట్లకు పోయిండు, నా సూర్యాపేట పోయిండు, నల్గొండకు వచ్చిండు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కరెంటు 24 గంటలు వస్తలేదు అని చెప్పి రోజు మాట్లాడుతున్నాను. నిజంగా మీరు గుండె మీద చేసుకొని 24 గంటలు 3 ఫేజ్లు వస్తుందా? మరి కేటీఆర్ ఏమనాలే? ఆయన అంటుండే ఏమంటుండు? ఆ వెంకటరెడ్డి గారు నిన్న కరీంనగర్ లో మాట్లాడుకుంటూ అంటుండు, ధర్మపురి కొప్పులీశ్వర కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ రోజుగా టీవీ పెడితే నా పేరు ఎత్తున్నాడు. ఎందుకంటే బండ సంవారం కాడ వాళ్ళ బట్టలు ఇప్పేసిన ఆ లాగ్ బుక్లు నా భయానికి లాగ్ బుక్లు తీసుకొచ్చుకోండు. అందుకనే కేసీఆర్ని మీ అందరు సభాముఖంగా అడుగుతున్నా, నువ్వు రోజు నన్ను అడుగుగా కేటీఆర్, నువ్వు 70 ఏళ్ళకి వెళ్ళి సబ్స్టేషన్ కడితే కంపల్సరీ లాగ్ బుక్ ఉంటుంది. నిజంగా 24 గంటలు ఇస్తే నువ్వు లాగ్ బుక్లు అన్ని కూడా రాష్ట్రంకి వెళ్ళి మొత్తం తెప్పించి హైదరాబాద్ ఆఫీసులో ఎందుకు పెట్టుకున్నావు? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆ లాగ్ బుక్లన్నీ కూడా సబ్స్టేషన్లో పెట్టు. ఎన్ని గంటలు 3 ఫేజ్ ఇస్తున్నావు, ఎన్ని గంటలు సింగిల్ ఫేజ్ ఇస్తున్నావు, లెక్కలు రాయి. 3 రోజులు చూద్దాం. 3 రోజుల తర్వాత ఏదైనా సబ్స్టేషన్ నువ్వు నేను రా, ఇద్దరం పోదాం. నిజంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంటు తుర్కపల్లి కానీ, ఆలేరు కానీ, సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ 24 గంటలు కరెంట్ ఇస్తే ఇదే నేను పత్రికాముఖంగా చెప్తున్న కేటీఆర్, నువ్వు రోజు నన్ను అంటున్నావు. నేను రోజు ఇప్పుడు కూడా చెప్తున్నా. నిన్న కూడా మిర్యాలు కూడా ధర్నా చేసాను, తండా వాళ్ళు 8 గంటలు కూడా వస్తలేదు సార్ అని. అందుకనే చెప్తున్నా కేటీఆర్, ఫస్ట్ లాగులు నా భయానికి తీసుకువెళ్ళి లాగ్ బుక్లు సబ్స్టేషన్ పెట్టు, రికార్డు చేయి. 3 రోజుల తర్వాత నువ్వు చెప్పిన సబ్స్టేషన్ పోదాం. 24 గంటలు వచ్చినట్టే నేను మా కాంగ్రెస్ లీడరు కరెంటు తీగలు పట్టుకుంటాం. చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. మేము రైతుల కోసం, తెలంగాణ కోసం, పిల్లలు చచ్చిపోతున్న మంత్రి పదవి రాజీనామా చేసిన నీలాగా అప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. నువ్వు అమెరికాలో ఉండి నౌకరీ చేసుకుంటున్నావు. నేను ఉద్యమం చేసినప్పుడు నా మంత్రి పదవికే వదిలిపెట్టాను. నేను ఉట్టే రైతులకు 24 గంటలు అంటే నీ మాట నమ్మి ఉన్న భూమంతా దున్నిండ్రు, కౌలుకు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిండు. నువ్వు రుణమాఫీ చేస్తా అని చెప్పి సమయం చేయకపోతే 3 రూపాయల మిట్టికి తెచ్చి పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి నేను రైతుల కోసం, రైతుల పక్షాన బాధపడుతున్నా. మాకు అధికారం ముఖ్యం కాదు. ఆయన ఏమంటాడు, ఇంకా పట్టుకుంటారంటే వెంకరెడ్డితో పాటు 400 మంది వస్తారా, 4000 మంది వస్తారా కాంగ్రెస్ నాయకులకు బస్సులు పెడతా, తీగలు పట్టుకుంటే అందరు దేశం పీడబీరు అంటే మేమందరం చచ్చిపోవాలని కోరుకుంటున్నాం. మేమందరం చచ్చిపోయి నువ్వు బాగుపడతావు. కేసీఆర్ దేవుడు ఉన్నాడు కదా, మీకు కూడా ఎప్పుడో నిన్న సగం బండారం బయట పెట్టిండు మోడీ గారిని. ఇది రేపు ప్రజలు కూడా మీ బండారం బయట పెడతారు. మీ సావటానికి అడిగితే కానీ నీలాగా దొంగ బద్దాలు ఆడం. మీ అయ్యేలాగా దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడలు లేకుండా మొండలు లేకుండా తిరుగుతా అని చెప్పిండు. 13 ఏళ్ళు చెప్పిండు. మరి దళితులు ముఖ్యమంత్రి చేసినారా? అసలు మాదిగా ముఖ్యమంత్రి ఉన్నాడు. అది ఈ క్యాబినెట్లా 50 లక్షల మంది మాదిగ సామాజిక వర్గం. పోయినసారి మాల సామాజిక వర్గం లేరు, మహిళలు లేరు. ఈసారి మాదిగలు 50 లక్షల మంది లేరు. మరి రెడ్డి వాళ్ళు ఎంతమందికి ఇచ్చినాయా అంటే 8 మందికి మంత్రులకు ఇచ్చిను. ఎందుకంటే రెడ్డి వాళ్ళు ఏడ కూడా ఓడగొడతారని. అంటే మాదిగ వాళ్ళు మనుషులు కాదా? దళితులలో మాదిగలో 50 లక్షల మంది జనాభా ఉంటే ఒక్క మంత్రి పదవి లేదు. కాంగ్రెస్ ఉంటే ఇది ఉంటుందా? సామాజిక తెలంగాణ, అందరూ బాగుపడే తెలంగాణ, అదే మన లక్ష్యంగా పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటూ, మనం ఆలేరు కాన్స్టిట్యున్సీ తప్పకుండా మనం విజయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామితోనే ప్రచారం కూడా త్వరలోనే డేట్ ప్రకటిస్తాం. రేపు ఎల్లుండి టికెట్లు అన్ని కూడా ఫైనల్ అవుతాయి. అయిన తర్వాత యాదగిరిగుట్టకి వెళ్ళి ప్రచారం మొదలిచ్చి ఏదేమున్నా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. పార్టీ అతి సంబంధం లేదు. మనం చూసాం అప్పుడు 2004లో ₹1,00,000 ఇచ్చినాం. అంటే ఇలా 10 లక్షలతో లెక్క, 20 ఏళ్ల కింద లక్ష. అంటే ఆడ అవ్వ తాతకు ఆ రోజు ముసలాయలకు పంచాయతీ ఎందుకని 200 ఇచ్చింది రాజశేఖర రెడ్డి. 400 అంటే ఇప్పుడు 4,000తో సమానం. అందుకనే 4,000 పెట్టిన మేనిఫెస్టోలా. ఈయన కూడా అది కూడా తప్పుపడుతున్నాడు. ఆయన అంటే రేపల్లి ఉన్నట సన్న బియ్యంతో పాటు, సన్న బియ్యం నిన్ననే మేనిఫెస్టోలో చేర్చినాం మనం. ఇచ్చే ఉచిత బియ్యం కూడా సన్న బియ్యం ఇవ్వాలని. సిలిండర్ అయితే ఉచితంగా ఇస్తానంట. మరి 10 ఏళ్ళు ఏం చేసినావా? మరి ధనిక రాష్ట్రమే కదా. అవసరం లేకుండా సెక్రటరియట్ కట్టుకున్నావు. అవసరం లేకుండా 5,000 కోట్ల బిల్డింగు వాస్తుకు లేదని చెప్పి కూలగొట్టి కట్టావు కదా. మరి ఉచితంగా సిలిండర్ ఎందుకు ఇవ్వలే? 5,000 సిలిండర్ ఎందుకు ఇవ్వలే?